హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో చలివిడి చేశానండి. శ్రీమంతాలకి అలాగే దేవుడికి ప్రసాదంగా చేసుకుంటుంటాం కదా! ఒకసారి ఈ కొలతలతో చేయండి. భలే రుచిగా ఉందండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇది చేసిందంతా ఒక్కరే కానీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉందండి. తప్పకుండా ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్తున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాము. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ కప్పుతో మెజర్మెంట్ కప్పుతో 2 కప్పులు వేసుకుంటున్నానండి. మీరు గ్లాస్తో అయినా లేదన్నా గిన్నెతో అయినా వేసుకోవచ్చు, కొలతగా పెట్టుకోండి. అలాగే మీరు రేషన్ బియ్యంతో అయినా చేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో నార్మల్గా అన్నం వండుకునే బియ్యంతో చేస్తున్నాను. ఈ బియ్యంని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకోండి. నీట్గా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి. చూడండి అన్నీ వంచేసాను. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు దీని నిండా పోసుకోండి. ఇలాగ నీళ్ళన్నీ పోసుకొని ఒక్కసారి ఇలాగ చేత్తో కలుపుకొని నేను ప్లేట్ పెట్టేసి 8 నుండి 10 గంటల సేపు నానాలండి. బియ్యంని బాగా నానాలి. లేదంటే ఒక నైట్ అంతా నాననిచ్చుకోండి. ఇప్పుడు ఉదయాన్నే చూడండి నేను నైట్ అంతా నానబెట్టాను. ఈ విధంగా స్ట్రైనర్లో ఈ వడపోసేసుకోండి. లేదంటే రంధ్రాలు ఉండే గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెలో అయినా అలాగ వడపోసుకోండి. ఇలాగ వాటర్ ఏమి ఉండకూడదండి బియ్యంలో. ఒక 10 నిమిషాలు వదిలేయండి. నీళ్ళన్నీ కిందకి దిగిపోతాయి. చూడండి 10 నిమిషాల తర్వాత ప్లేట్లో తీసేసుకున్నాను. లేదంటే మీరు ఒక క్లాత్ మీద వేసుకొని బియ్యంలో కొంచెం తడి తగ్గాలి, పూర్తిగా అసలు ఆరకూడదు బియ్యంని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ బియ్యం అంతా వేసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ముప్పావుకి వేసుకోండి. మిక్సీ జార్కి వేసుకొని పైన మూత పెట్టేసి మెత్తటి పిండి అయ్యే విధంగా మిక్సీ పట్టుకోండి. మధ్య మధ్యలో మీరు స్పూన్తో కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఒక తాంబూలం తీసుకొని పిండి జల్లెడ పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పిండి వేసుకోండి. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ జల్లెడ పట్టుకోండి. ఇది మనం తడి బియ్యంతో పిండి పట్టాం కాబట్టి కొంచెం ఉండలుగా ఉంటుందండి. కొంచెం చేత్తో నలిపేసుకోండి ఆ ఉండలంతా. కొంచెం పిండి కూడా జల్లిల్లో తడి పిండి కాబట్టి సరిగా దిగదండి. కొంచెం ఇలా చేత్తో కలుపుకుంటూ ఇలా పిండి పట్టుకోండి. ఇదే విధంగా మీరు బియ్యం అన్నీ మిక్సీలో వేసుకుంటూ పిండి చేసుకొని ఇలా జల్లెడ పట్టేసుకోండి. చూడండి పిండి అంతా ఇదే విధంగా చేశాను. ఈ పిండి పట్టంగా వచ్చిన రవ్వ అండి. ఈ రవ్వను కూడా మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఇలాగా గ్రైండ్ చేసుకొని జల్లీలు వేసుకొని మళ్ళీ దీన్ని జల్లించుకోండి. చూడండి అంతా జల్లిచ్చేసాను. కాస్త రవ్వ వచ్చింది. ఈ రవ్వను పడేయకుండా ఇది పూర్తిగా ఒక ప్లేట్లో వేసుకొని ఆరిపోయిన తర్వాత బాక్స్లో తీసి పెట్టుకోండి. మనం పాయసం చేసుకున్నప్పుడు పలుచగా లేకుండా ఈ రవ్వ వేసుకుంటే చిక్కగా వస్తుంది. చూడండి ఒక్కసారి ఈ చేత్తో పిండిని ఇలా ఒత్తేసి పైన ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి. పిండి ఆరిపోకూడదండి. ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నిండా బెల్లం పొడి వేసాను. అలాగే ఇంకొక 1/2 కప్పు కానీ వేసానండి. ఇప్పుడు 1/2 కప్పు కన్నా కొంచెం వాటర్ వేసుకోండి. మరి ఎక్కువ వేస్తే పాకం వచ్చేదానికి ఎక్కువ టైం పట్టద్దండి. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇది కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం రావాలి. చూడండి ఇదంతా దగ్గరకు వచ్చింది. పాకాన్ని ఒకసారి ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని కొంచెం వేసుకొని ఇది పాకం వచ్చిందో లేదో చూసుకోండి. కొంచెం ముద్దకు రావాలండి పాకం. ఇలా మనం చేతితో తీసుకొని ముద్ద కడితే ముద్దకు రావాలి. చూడండి ముద్దకు వచ్చింది. ఇలాగ రావాలి. పిండి ఆరిపోకూడదండి. పిండి చూడండి ఇలా పట్టుకొని చూస్తే ఎప్పుడు తడి ఉండాలి కొంచెం పిండిలో. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి వేసుకుంటా ఇది బాగా కలుపుకోవాలి. ఒకరు పిండి వేస్తూ ఉంటే ఒకరు కలుపుకోవచ్చండి, ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే. చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుకోవాలి. ఎప్పుడు కానీ కొంచెం పిండి ఎక్కువగానే పట్టిపించుకోవాలండి. మనం మిల్లులో కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నా కానీ కొంచెం పిండి ఎక్కువై ఉండాలి. కొంచెం ఎక్కువ పట్టద్ది తక్కువ పట్టద్ది దాన్ని బట్టి కొంచెం పిండి ఎక్కువ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇది కొంచెం గట్టిగా ముద్ద అయ్యేంత వరకు ఇలా పిండి వేసుకొని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా దగ్గర పడాలి.
చూడండి ఇలా వచ్చేంతసేపు బాగా కలుపుకోవాలి. నాకు ఇంకా కొంచెం పిండి మిగిలిందండి. ఇలా అంతా బాగా సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలండి. ఒక చిన్న ముక్కను తీసుకొని ఇలా చిన్న ముక్కలకు కట్ చేసి వేసాను. కొంచెం ముక్కలు ఎర్రగా వేగేంతసేపు వేపుకోండి. కొంచెం కలర్ మారుతాయి కదా, అప్పుడు వరకు వేపుకోండి. చూడండి బాగా వేగాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నిండా గసాలు వేసుకోండి. ఇగను ఒక నిమిషం వేపుకొని ఇప్పుడు ఈ చలివిడిలో పోసేసేయండి. ఇలా వేసేసి సిమ్‌లో పెట్టుకొని ఫ్లేమ్‌ని ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. మంచి సువాసన వస్తా తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఒక నిమిషం 2 నిమిషాలు సిమ్‌లోనే పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. భలే రుచిగా ఉందండి. తీపి బాగా సరిపోయింది. 2 నిమిషాల సేపు సిమ్‌లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. ఆ పిండిలో ఉండే పచ్చిదనం అంతా పోయి పిండి బాగా ఉడకద్ది. ఇలాగా బాగా కలుపుకుంటూ ఉండండి. లేదంటే కింద మళ్ళీ అడుగు మాడిపోతుంది. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదండి, దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి. అదే మనం అప్పుడప్పుడు ఇలా చేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు. అలాగే శ్రీమంతాలప్పుడు కానీ చలివిడి చేస్తారు కదండి, ఈ కొలతలతో చేయండి. భలే రుచిగా వస్తుంది. తింటుంటే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు ఇలాగ ట్రై చేసి చూడండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.